పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వాక్యం. మత్తయి సువార్త ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందని చెప్పాను. ఆ సమయంలో ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, ఈ వాక్య భాగం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నా వైపు చూస్తూ 10 నిమిషాలు దేవుని మాటలు వినాలని మనం చేస్తున్నాం. ప్రభు యేసుక్రీస్తు వారు సశరీరుడుగా జీవిస్తున్న కాలంలో ప్రభు యేసుక్రీస్తు వారే చెప్పిన మాట, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ వారి మధ్యలో నేను ఉంటాను. నా ప్రియులారా, మన దేవుడిలో ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే క్వాంటిటీ చూసేవాడు కాదు, క్వాలిటీని చూసే దేవుడు ఆయన. క్వాంటిటీ అంటే ఎంత అని, క్వాలిటీ అంటే ఎలాగూ అని. నేను దిగి రావాలంటే ఒక 5,000 మంది ప్రజలు రావాలి. మంచి ఆర్కెస్ట్రా మన ఏపీఎస్ ఆర్టీసీ బస్సులాగా పం 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 పుం 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 అని కొడుతుంటే వారి మధ్యలోనికే నేను దిగి వస్తాను అని ప్రభు అన్నాడా? అనలేదు. మంచి సౌండ్ సిస్టమ్, మంచి డీజేలు పెడితే వారి మధ్యలోనికి నేను వస్తాను అని అన్నాడా? నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, అనలేదు. ఎవరు పడితే వాళ్ళని పిలిస్తే నేను దిగురావటం ఏంది, నేను అంత సాదా సోదామని అనుకుంటున్నా ఏంది? నన్ను పిలవాలంటే మంచి ఎంపీలు ఎమ్మెల్యేలు పిలిస్తే నేను వస్తాను అని అన్నడా? ఏమండి, నన్ను పిలవాలంటే మంచి కోట్ షూట్ వేసుకున్నా, మంచి చదువుకున్నా, మంచి జ్ఞానులు, మంచి హోదాలో ఉన్న వాళ్ళు పిలిస్తేనే నేను వస్తాను. ఎవరు పడితే వాళ్ళు పిలిస్తే నేను వస్తానా అని అన్నడా ప్రభు? అంటే అనలేదు. కొంతమంది ఏమంటే మా మీటింగ్స్ కి ఇన్ని వేల మంది వచ్చారండి, ఇన్ని వేల మంది ప్రజలు వచ్చేసారండి అని కొంతమంది గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అది ఒకవేళ దాన్ని బట్టి వింటున్నవారు లేకపోతే తోచివారు అప్ప ఇన్ని వేల మంది వచ్చారని మురిసిపోవచ్చేమో కానీ పొరపాటున దేవుడు దాన్ని బట్టి పెద్దగా సంతోషించేవాడు కాదు, దాన్ని పెద్దగా పట్టించుకునేవాడు కూడా కాదు. ఎంతమంది అన్నది ప్రభు చూసేవాడు కాదు, ఎలాగో అని చూసేవాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేను రావాలంటే మంచి ఆర్కెస్ట్రా ఉండాలి, మంచి అరేంజ్మెంట్స్ ఉండాలి, మంచి సిస్టమ్ ఉండాలి, మంచి అనౌన్స్మెంట్ ఉండాలి, పబ్లిసిటీ ఉండాలి, మంచి మంచి మేధావులు, మంచి మంచి జ్ఞానులు, మంచి మంచి అధికారులు ఉండి నన్ను పిలిస్తేనే వస్తా, కానీ ఎవరు పడితే వాడిని పిలిస్తే నేను వచ్చేవాడిని కాదు అని అనే దేవుడు కాదు మన దేవుడు. నువ్వెవరైనా సరే, ఉన్నవాడు అయినా లేనివాడు అయినా, లక్షాధికారివైనా భిక్షాధికారివైనా, కోటీశ్వరుడు అయినా కూటికి లేనివాడు అయినా, నువ్వు ఎవరైనా సరే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామము కొరకు చేరి ఉంటారో వారి మధ్యలో నేను దిగి వస్తా. హల్లెలూయా, హల్లెలూయా. వారి మధ్యలోనికి నేను దిగి వస్తా. నా ప్రియులారా, నా నామము పేరంటే మీరు కూడి ఉండాలి. జనాలు కూడుకున్న చోటకెల్లా ప్రభు దిగి రావాలంటే మందిరాల కంటే ఎక్కువ సినిమా థియేటర్లకు దిగి రావాలి ప్రభు. ఎందుకంటే కుప్పలు తప్ప జనాలు అక్కడే కదా కూడుకునేది, అవునా కదా? లేకపోతే బస్ స్టాండ్లలో కూడుకుంటారు.
లేకపోతే రైల్వే స్టేషన్లలో కూడుకుంటారు, లేకపోతే ఫంక్షన్లలో, పెళ్లిళ్ళలో, పబ్బాలలో కూడుకుంటూ ఉంటారు. మరి మనకంటే అక్కడే ప్రభు కూడి రావాలి. అని అక్కడికి ప్రభు దిగి వస్తాడా? వారి మధ్యలో సంచరిస్తారంటే వారి మధ్యలో సంచరించరు. మరి ఎలాగయ్యారంటే ఆయన నామమ పేరట ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడుకుంటారో వారి మధ్యలోకి దిగి వస్తారు. మీకు ఒక చిన్న మాట చెప్తాను జాగ్రత్తగా. ఒకరోజు నేను, నాతో కూడా ఒక పాస్టర్, ఆ పాస్టర్తో కూడా ఇద్దరు అసిస్టెంట్స్, అదే నా వయసు నాకంటే 2-3 వయసు చిన్నవాళ్ళు, ఒక ఆయన పెద్ద ఆయన. మేము ఆంధ్రాకి వెళ్తూ ఉన్నాం కారులో వెళ్తూ ఉంటే ఏదో వాళ్ళ వాక్యం గురించి ఏదో ఒక సందేహం అడిగారు. నేను కారు నడుపుతానని వాళ్ళతో చెప్తూ ఉన్నాను, దేవుని వాక్యం గురించి చెప్తున్నారు. ఆది అపోస్తల సంఘముల గురించి ఏదో మాట్లాడుతా, ఆది అపోస్తలం ఎట్లా స్థాపించబడింది, ఎప్పుడు పరిశుద్ధాత్మదేవుడు దిగి వచ్చారు, పరిశుద్ధాత్మదేవుడు దిగి వచ్చిన తరువాత సంఘాలు ఎలా వర్తిల్లాయి అనబడి ఈ చరిత్రను చెప్పుకుంటున్నారండి. ఇట్లా చెప్తూ ఉన్నాడు. వేరే వ్యక్తులు ఎనుకున్న వాళ్ళు సపట్లు కొడుతూ అన్ని భాషలు మాట్లాడుతూ ఉన్నారు. గబక్క ఏమైంది చూస్తే కళ్ళు మూసుకున్నారు. ఒక ఆయన ఏడుస్తూ ఉన్నాడు, సపట్లు కొడుతూ అన్ని భాషలు మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే వాళ్ళని చూసేసి మనం బండి అంత సైడ్లో ఆపుదామని చెప్పి ఇంకా బండి ఆపగా మునిపే ఆ పరిశుద్ధాత్మ దేవుడు నా మీది కూడా దిగి వచ్చేసాడు. వెంటనే నేను కంట్రోల్ చేయలేకుండా ఇంకా బండి ఆపేసేసి కాసేపు ప్రార్థన, ఒక అర్ధగంట సేపు ప్రార్థనలో. దాని తర్వాత కారు తీసుకునేసి బయలుదేరినా. వాళ్ళు అంటున్నారు, ఏం జరిగింది అన్న ఇక్కడ, ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ అని అంటున్నారు. ఎవరు? ఈ పరిశుద్ధాత్మ పొందుకున్నారు. ఏం జరిగింది ఇక్కడ ఇప్పుడు అని అడిగారు. లేదు, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోకి దిగి వచ్చాడు అని అన్నారు. వాళ్ళు పరిశుద్ధ ఎంత దిగి వచ్చారు పరిశుద్ధాత్మ దేవుడు? ఇప్పుడు ఎవరు ఇక్కడ పాట పాడలేదే, ఎవరు ఇక్కడ వాయిద్యాలు వాయించలేదే, ఎవరు ఇక్కడ వాక్యం, ఎవరు ఇక్కడ ఏమో ఇప్పుడు ఆరాధన సూచన ఇక్కడ ఏం జరగకపోతే ఏడుకెట దిగి వచ్చాడు ప్రభు అని అడిగారు. నేను చెప్పాను, ఆయన దిగి రావాలంటే ఆర్కెస్ట్రా, పాటలు, మైకులు లేకపోతే తాళాలు అవసరం లేదు. ఆయన నామమును ధ్యానిస్తే అక్కడికి ఆయన దిగి వస్తారు. వారి మధ్యలోకి ఆయన దిగి వచ్చే దేవుడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును స్తుతిస్తారు, నా నామమును ధ్యానిస్తారు, నా నిమిత్తము ప్రార్థన చేస్తారు, వారి మధ్యలోనికి నేను దిగి వస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో మనం బాధపడుతున్నప్పుడు, మనం దుఃఖపడుతున్నప్పుడు, మనం ఆవేదనకు గురైపోతున్నప్పుడు, అబ్బా వాళ్ళు మనతో ఉంటే భలే ఉండేది. ఈ బాధ ఉన్నప్పుడు మా అమ్మ లేకుండా, మా అమ్మ ఉండుంటే నాకు ఎంత ఆదరించేది. మనం దుఃఖంలో కురిగిపోతాబ్బా, లేదు మా ఎనుండుంటే నాకు ఎంత బాగుండేది ఈ సమయంలో. ఇంకొంతమంది అయితే ఈ బాధపడుతున్నప్పుడు, అయ్యో మా స్నేహితులు లేరే, మా ఫ్రెండ్స్ ఉంటే ఈ టైంలో బాగుండేది, మా మధ్యలో లేరే వాళ్ళు అని బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు కొన్నిసార్లు కూడా కొన్ని సందర్భాలలో కొంతమంది పెద్దలు కోల్పోయిన వారు కూడా ఈ ఇన్ని బాధలు పడుతున్నప్పుడు ఒకవేళ ఆయన ఉండుంటే ఎంత బాగుండేది అని అనుకుంటాం. వాళ్ళు వస్తే బాగుండేది, వాళ్ళు ఉంటే వీళ్ళుంటే బాగుండేది మనం అనుకుంటాం. కానీ కొన్నిసార్లు మన బాధలో ఉన్నప్పుడు కూడా మనకు మంచిగా ఉన్న వాళ్ళ దగ్గర మన బాధలన్నీ పంచుకుంటాం. వాడికి నీకు పరిస్థితి కుదిరినంత వరకు ఓకే, కుదరలేదనుకో వీడి ఎన్ని రోడ్డుకి ఎక్కుతారు. అవునా కాదండి? మనము బాధలో దుఃఖంలో ఉన్నాం, అబ్బాయి బాధ పోవాలంటే బాధ ఎక్కడ చెప్పుకోవాలని చెప్పి అప్పటికప్పుడు నీకు అనుకూలంగా ఉన్న దగ్గర చెప్పుకుంటాం. కానీ పరిస్థితి కుదిరిందా ఓకే, పరిస్థితి చెడిందనుకో ఇక నీ పుట్టు రోడ్డు మీద పెడతారు.
మీకు నద్రతపేటలో ఉండే వాళ్ళకి పెద్దగా అనుభవాలు లేవేమో, మీరు నిజంగా పుణ్యాత్ములు, మీరు ధన్యులు. నాకు ఇట్లాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఈ మధ్య ఎవరితో మాట్లాడాలన్నా ఒక్క మాటకి 100 సార్లు ఆలోచించి మాట్లాడుతున్నా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయితే నేను అంటాను, వాళ్ళు మన మధ్యలో ఉంటే, వీళ్ళు మన మధ్యలో ఉంటే, ఆ నాయకులు ఉంటే, వీళ్ళు ఉంటే, వాళ్ళంటే ఏదో చేసేస్తారని అనుకుంటారు. కానీ ఇవన్నీ హానికరం. అయితే మన దేవుడు మన మధ్యలో ఉంటే నీ పరిస్థితులన్నింటినీ ప్రభు మారుస్తాడు. హల్లెలూయా. అనగదండి పాటలు, ముక్కలు తెప్పల పాటలు పాడతాను. ప్రభు నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా. పాటలు బాగా ఎరగదెత్తారు కానీ ఆ పాటకు తగిన జీవితం జీవించేది బాధ. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ సంపూర్ణ పెడతారు. కానీ ఈ పాట పాడినాక మళ్ళీ ఆదివారం దాకా కనపడదు, అది బాధ. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఇక పాడేది ఎవరన్నా పాట పాడలేదు కదా, అప్పుడు బతికిపోయింది. పాటలు రావాలేసయ్యా, ఏది నువ్వు ఆదివారం ఒక పూట వచ్చి వస్తా నీకోసం ఆయన. నా ప్రియులరా, ఇట్లా నువ్వు రావాలయ్యా, నువ్వు కావాలయ్యా, నువ్వు మాతో ఉండాలయ్యా అని కొన్ని వేల పాటలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియులరా, ఒక మాట చెప్ప, వాళ్ళు మనతో ఉండేది, వీళ్ళు మనతో ఉండేది కాదు. లేకపోతే అది చేస్తే ఇది చేస్తే వచ్చేవాడు కాదు. నీవు ఆయన నామము పేరట కూడుకున్నప్పుడు అక్కడికి ఆయన దిగి వస్తాడు, వారి మధ్యలోనికి ఆయన దిగి వస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని మందిరంలోకి వస్తున్నప్పుడు ఖచ్చితంగా మనము దేవుడిని ధ్యానం చేస్తాం, ఆయన నామము పేరటనే కూడి ఉంటాం. అవునా కదండి? ఇక్కడ పాటలు పాడితే ఏం పాటలు పాడతారు? ఎవరి కొరకు పాటలు పాడతారు? ఎవరి కొరకు పాటలు ఏ పాటలు పాడతారండి? దేవుడి గురించే పాటలు పాడతారు. ప్రార్థన చేస్తే ఎవరికి ప్రార్థన చేస్తారు? దేవుడికే ప్రార్థన చేస్తారు. వాక్యము ఎవరి గురించి బోధిస్తారు? యేసు ప్రభు గురించి బోధిస్తారు. ఆరాధన చేస్తే ఎవరు మహిమపరుస్తారు? దేవుడే మహిమపరుస్తారు. ఏ విధముగా సరే ఈ దేవుని మందిరములో దేవుని మహిమపరుస్తాం, దేవుని స్తుతిస్తాం, ఆయన నామాన్ని ధ్యానిస్తాం, ఆయన కొరకు ప్రార్థన చేస్తాము కనుక తప్పకుండా ఇక్కడికి ఆయన మందిరములో ఆయన దిగి వస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులెత్తి గట్టిగా చెప్పండి. ఖచ్చితంగా దేవుని మందిరములో ఆయన ధ్యానం చేస్తాం, ఆయన గురించి పాడుతాం, ఆయన మహిమపరుస్తాం, ఆయనకు ప్రార్థన చేస్తాం, ఆయన కనపరుస్తున్న పాటలు పాడుతాము కనుక ఖచ్చితంగా ఆయన దేవుని మందిరంలోనికి దిగి వస్తాడు. అయితే ఇక్కడ ఎవరి గురించి చెప్పబడిన మాట, ఇక్కడికి వచ్చి మనం ఏదన్నా ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుకుంటామండి. మనము ఇక్కడికి వచ్చి మీరు ఆ పార్టీలో చేరండి, ఈ పార్టీలో చేరండి అని రాజకీయం గురించి ఏమైనా మాట్లాడుకుంటామా? లేకపోతే ఆ ఇంటి సంగతులు ఈ ఇంటి సంగతులు మాట్లాడుకుంటామా? దేవుడి మందిరంలోకి వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? నువ్వు పాడినా ఆయన గురించే పాడాలి, నువ్వు ప్రార్థించినా ఆయన కొరకు ప్రార్థన చేయాలి, నువ్వు వాక్యము చదివినా బోధించినా విన్నా ఆయన గురించే.
ఇక వేరు మాటలు కానీ, వేరు తలంపులు కానీ, వెలుపటి యొక్క కోరికలు కానీ ఎక్కడ మాట్లాడము, ఇక్కడ బోధించం. కాబట్టి ఆయన గురించే ధ్యానిస్తూ, ఆయన గురించే పాడుతూ, ఆయన గురించే ఉపదేశం చేస్తూ, ఆయనను మహిమపరుస్తున్న ఆయన మందిరములోనికి నిశ్చయముగా ఆయన దిగి వస్తాడు. అయితే ఇక్కడ ప్రభు అన్నాడు, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు లేక నలుగురు లేక ఐదుగురు ఎక్కడైతే కూడినప్పుడు నా నామమును ధ్యానం చేస్తారో వారి మధ్యలో నేను దిగి వస్తాను. హల్లెలూయా. ఎక్కడ ఇద్దరు లేక అందరూ చెప్పండి, ఇద్దరు లేక ముగ్గురు లేక నలుగురు. ఇక్కడ చెప్పబడిన మాట యొక్క ఉద్దేశ ప్రణాళిక నేను చెప్తాను. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు లేక నలుగురు కూడినప్పుడు నన్ను ధ్యానం చేస్తారో, నా నామమును ధ్యానం చేస్తారో వారి మధ్యలో నేను ఉంటా. ఇద్దరు ఎవరంటే భార్య భర్త ఇద్దరు, 3 కుమారుడు లేక కుమార్తె, 4 కుమారుడు కుమార్తె లేకపోతే కుమారులు కుమార్తె. అంటే ఎక్కడ ఇద్దరు అంటే ఎక్కడ భార్య భర్త లేకపోతే వాళ్ళ పిల్లలు, వీళ్ళు ఎక్కడైతే కుటుంబముగా కలిసినప్పుడు ఆయన ధ్యానం చేస్తారో ఆ కుటుంబములోనికి ఆయన దిగి వస్తాడు. హల్లెలూయా. మీకు అర్థమవ్వాలి మాటలు. దేవుని మందిరంలో మనం అందరం కూడుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన గురించి ధ్యానం చేస్తాం కాబట్టి తప్పకుండా ఆయన దిగి వస్తాడు. మరి ఇక్కడ ఎవరి గురించి చెప్పబడిన మాటలంటే ఒక కుటుంబాల గురించి చెప్పబడిన మాట. భార్యాభర్తలు పిల్లలు వారు కూడుకున్నప్పుడు దేవుని నామమును ధ్యానించే కుటుంబముగా ఆ కుటుంబం మార్చబడుతుంది. కుటుంబ ప్రార్థనలో ఉన్న కుటుంబముగా కుటుంబం మార్చబడుతుంది. కుటుంబంతో కూడా ప్రభుని ఆరాధించే కుటుంబముగా ఆ కుటుంబము మార్చబడుతుంది. కనుక ఆ కుటుంబంలోనికి ప్రభు దిగి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున దుష్ట కుటుంబంలో పరిస్థితులు మారిపోవటానికి గల కారణం, పరిస్థితులు చేజారిపోవటానికి గల కారణం, కుటుంబము కఠినమైన మార్గంలో నడిపించడానికి గల కారణం, పిల్లల జీవితం శాపకరముగా మారిపోవటానికి గల కారణం మీరు కూడుకుంటున్నప్పుడు ఆయన గురించి ధ్యానం చేయట్లేదు, ఆయన మీ మధ్యకు రావటం లేదు. నేను ఒక మాట చెప్తాను, మీరు ఆమేనని చెప్పాలి గట్టిగా. రెడీగా ఉండండి. చీకటి మన కుటుంబాన్ని ఆవరించి ఉంటుంది. ఎప్పుడైతే వెలుగు ఆ కుటుంబంలోనికి వస్తుందో చీకటి మట్టుమాయమై అడ్రస్ లేకుండా పారిపోతుంది. ఇప్పుడేగా చెప్పాను ఆమె చెప్పాలని, గట్టిగా చెప్పాలని చెప్పాను కదా. మీకు ఇంకొక మాట చెప్తాను. చీకటి అనబడిన అపవాది కుటుంబాన్ని ఆవరించి ఉంటారు. యేసు అనబడిన వెలుగుని ఇంటిలోకి వస్తున్నప్పుడు వాడు కాలిపూడినైపోతాడు. హల్లెలూయా. నీ కుటుంబాన్ని ఇంకా చీకటి ఏలటానికి కారణం వెలుగు రాలేదు ఇంకా ఇంటిలోనికి. నీ కుటుంబం ఇంకా శాపము ఏలుబడి చేయడానికి గల కారణము ఆశీర్వాదము రావటం లేదు ఇంకా నీ ఇంటిలోనికి. నీ రాత ఇంకా కఠినంగా మారిపోవటానికి గల కారణం నీ రాతను తీర్చిదిద్దగలిగిన ఆయన నీ కుటుంబంలోనికి ఇంకా రాలేదు. నేను అంటాను, ఆయన ఎందుకు రాలేదన్న ప్రశ్న, ఆ ప్రశ్నకి సమాధానం చెప్తున్నాను. మీరు కూడుకుంటున్నప్పుడల్లా సమస్యల గురించి మాట్లాడుతున్నారు, రోగముల గురించి మాట్లాడుతున్నారు, అవమానం గురించి మాట్లాడుతున్నారు, వ్యాధుల గురించి మాట్లాడుతున్నారు, వారి గురించి మాట్లాడుతున్నారు, వీరి గురించి మాట్లాడుతున్నారు, దాని గురించి మాట్లాడుతున్నారు, దీని గురించి మాట్లాడుతున్నారు, వాటి గురించి మాట్లాడుతున్నారు, వీటి గురించి మాట్లాడుతున్నారు, నిన్నటి దినము గురించి మాట్లాడుతున్నారు, రేపటి దినం గురించి మాట్లాడుతున్నారు. కానీ పొరపాటున మీరు ఆయన నామము గురించి మీరు మాట్లాడట్లేదు, ఆయన నామముని ధ్యానించట్లేదు, ఆయన ఆరాధించట్లేదు. కనుకనే ఆయన ఇంకా బయట నిలిచి ఉన్నాడు. ఈ దినముని తలుపు తట్టుతూ ఉన్నాడు. మీరు కూడుకుంటున్నప్పుడు ఆయన ధ్యానం చేసేదానికి మీ హృదయాలు సిద్ధపరుచుకోగలిగితే మీ మధ్యలో ఆయన దిగి వస్తాడు. మీ కుటుంబ పరిస్థితులు రూపురేఖలు ఆయన మారుస్తాడు. కుటుంబ
హల్లెలూయా. నీ రాత్రి తీర్చిదిద్దగలిగిన వాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీ మధ్యలోనికి రావాలంటే ఇద్దరుగా ముగ్గురుగా కూడుకుంటున్నప్పుడు ఆయన గురించి మీరు ధ్యానించాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. మన కుటుంబంగా కూడుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తాము? అసలు మామూలుగా మన కుటుంబాలన్నీ ఇప్పుడు కూడుకుంటున్నారు. అందరూ ఎవరు కూడుకుంటున్నారు? పిల్లలు దోవ పిల్లల్ని, తల్లిదండ్రులు దోవ తల్లిదండ్రులు. ఇందులో కమిట్మెంట్ మా జోలికి నూరా బాబు, నీ జోలికి వాళ్ళే పాకిస్తాన్ వాళ్ళ. ఏమంటే నన్ను నువ్వు అడగబాబు, నేను నిన్ను. క్రైస్తవ కుటుంబానికి సరైన పద్ధతేనండి. క్రైస్తవ కుటుంబం అన్నది ప్రతి ఉదయము కుటుంబ ప్రార్థన ఉండాలి, ప్రతి సాయంత్రము కుటుంబ ప్రార్థన ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంకా రేపు ఒకరోజు నీ ఎల్లుండో 1వ తారీఖు, ఇంకా రేపు కూర్చుంటాను భార్య భర్తలు కూర్చొని సీట్ ఎవరికి ఏమి కట్టాలి. పోయిన నెల వాడికి కట్టలేదు, వాడి మిడి నెల కూడా ఈ నెల ఆగు వాడి ఖర్చు వాడు ఎంత మాట్లాడు. మొదట అయ్యా 1వ తారీఖు రాబోతుంది, రేపు దినం నుంచి ఈ మాసంతో మా దరిద్రం అంతా మొట్టమాయమైపోవాలి. నూతన మాసం అడుగు పెడుతున్న మా కుటుంబము దీవెనకరంగా మార్చబడాలి. వాగ్దాన సందేశం కుడికిలో కుటుంబముగా మేము పాల్గొనాలి. నూతన మాసమునకు కావలసిన వాగ్దానము నీవు మాకు అందించాలి అని ప్రార్థన చేసింది. ఎప్పుడైనా ఎవరైతే కుటుంబముగా కూడుకుంటున్నప్పుడు ఆయన నామమును ధ్యానిస్తారో వారి మధ్యలోనే ఆయన వస్తాడు. హల్లెలూయా. వారి మధ్యలో ఆయన సంచరిస్తాడు, వారి కుటుంబ పరిస్థితులు మారుస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియులారా, ఆయన మన మధ్యలోనికి దిగి వస్తే ఆయన ఏం చేస్తాడు అని ఒక 3 మాటలు నేను మీ ఎదురు తీసుకొస్తాను. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వాక్యం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వచ్చి వారి మధ్యలో నిలిచి, ఎవరి మధ్యలో అంటే ఆ దినము ఉన్న శిష్యుల మధ్యలో. మీరు నాకు అందరు సమాధానం చెప్పారు. ఇప్పుడు వీరు తలుపులు వేసుకొని ఏం చేస్తున్నారు? వాళ్ళు అంటే భయపడి ఉన్నారు. ఎందుకు వాళ్ళు తలుపులు వేసుకోవాల్సిన అవసరం వచ్చిందనంటే వారు భయపడ్డారు. ఎవరికి భయపడ్డారు? యూదులకు భయపడ్డారు. యూదులకు భయపడి వీళ్ళు తలుపులు వేసుకొనేసి భయపడి వణికిపోతున్నప్పుడు వారి యొద్దకు వచ్చిన ప్రభు ఏమనాలి? భయపడుతున్నారండి. భయపడుతున్న వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమంటా? మీరేమన్నా నేను నోరు మోగపోయి భయపడుతున్న వాళ్ళ దగ్గరకు వచ్చి, ఇప్పుడు సూది అంటే భయం అందరికి. మీకు పెద్ద భయాలు ఉండేది అట్లేవు, కానీ నాకు భయం. చిన్నప్పటి నుండి ఒక 10 మాటలు విన్నాను మిగతా, కానీ సూది అంటే మాత్రం భయం. సూది వేసుకోలేదని భయపడుతున్నాడు. మనం కానీ ఏం చెప్తాం? భయపడడానికి ఏం కాదు, భయపడవద్దు అంటాం. అవునా కదా? ఇప్పుడు వీళ్ళు భయపడుతున్నారు. యేసుప్రభు వారి మధ్యకి వచ్చారు. ఇప్పుడు యేసుప్రభు ఏమనాలి? అక్కడ ఉంది ఆ మాట ఏంటంటే వాళ్ళు యూదులకు భయపడి తలుపులు వేసుకొని ఉన్నారు. వాళ్ళు ఎందుకు వచ్చి ప్రభు ఏమంటున్నాడనంటే మీకు సమాధానము కలుగునుగాక అని అన్నాడు. ఎందుకన్నాడంటే భయపడుతున్న వాళ్ళ ఎందుకు వచ్చి సమాధానం కలుగునుగాక అని ఎందుకన్నాడంటే సమాధానం కోల్పోతున్నప్పుడు భయం ఉంటుంది మనుషులలో. నెమ్మది కోల్పోతున్నప్పుడు భయం వస్తుంది. ఇప్పుడు ఈ భయం తొలగిపోవాలంటే మొదట హృదయంలో సమాధానము కృమ్మరించబడాలి. సమాధానము కృమ్మరించబడినప్పుడు ఆటోమేటిక్ గా భయం తొలగిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు
మన మధ్యలోనికి వచ్చి, మన కుటుంబంలోనికి వచ్చి, కుటుంబపు మధ్యలోనికి వచ్చి, భార్యాభర్తలు పిల్లలు ప్రభుని ధ్యానిస్తున్నప్పుడు వారి మధ్యలోనికి ఆయన వచ్చి ఆయన మొట్టమొదటిగా నీకు ఏమనుగ్రహిస్తాడంటే సమాధానం అనుగ్రహిస్తాడు ఆయన. హల్లెలూయా. ఈ రోజులో అన్ని దానాలు ఉన్నాయి. ఎన్నున్నాయి? అన్నదానము, వస్త్రదానము, ఇంకా రక్తదానము, కళ్ళు దానము, కిడ్నీ దానము, ఇన్ని దానాలు ఉన్నాయి. కానీ సమాధానం మాత్రం అసలు లేదు. భార్యతో భర్తకు సమాధానం లేదు, భర్తతో భార్యకు సమాధానం లేదు, తల్లిదండ్రులతో పిల్లలకి, పిల్లలతో తల్లిదండ్రులకి సమాధానం లేదు, అన్నతో తమ్ముడికి, తమ్ముడికి అన్నతో సమాధానము లేదు, అక్కతో చెల్లికి, చెల్లికి అక్కతో సమాధానము లేదు. ఈ దినమున లేని దానం ఒకటి ఉంది. నువ్వు చేయొచ్చు అందరికి దానాలు, కానీ నీ దగ్గర ఈ దానం ఉందా? ఏ దానం అది? సమాధానం. మన దేవుడు ఎవరంటే సమాధానం మనకు ఏలికగా నిలబెట్టే దేవుడు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట నేను చూపిస్తాను, చదవండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియండి. ఇందుకొరకే దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మన హృదయంలో ఏమి ఏలుబడి చేయాలి? ఏది పరిపాలన చేయాలి? మన హృదయంలో అంటే సమాధానము మన హృదయాన్ని ఏలుబడి చేయాలి. అయితే ఏదైనా సమాధానం మన హృదయంలో ఏలుబడి చేస్తుందా? దుఃఖము ఏలుబడి చేస్తుంది మన హృదయాలు, వేదన ఏలుబడి చేస్తుంది మన హృదయంలో, శ్రమలు పోరాటములు ఏలుబడి చేస్తుంది మన హృదయాలు. కానీ ఒక క్రైస్తవుని యొక్క కుటుంబమును ఏలుబడి చేయవలసింది ఏంటో తెలిసిన? సమాధానం ఏలుబడి చేయాలి. హల్లెలూయా. అయితే తుట్టు మార్గంగా ఈ దినము మానవులలో సమాధానం అన్నది లేకుండానే పోయింది. ఈ దినము క్రైస్తవుల కుటుంబాలలో సమాధానం అసలు లేకుండా పోయింది. అంటే ఎక్కడుంది మన పితరులు పాడారు. అందుకే సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎవరి యొద్దకు వెళ్ళినా అసలు వాడుకుంటే కదా సమాధానం మనకిచ్చదు. ఏదైనా బీపీలు షుగర్లు పెరిగిపోవడానికి కారణం ఏంటో తెలుసండి అమ్మా? హాస్పిటల్ కట్టిపడేస్తున్నారు కోట్లు పెట్టి. ఎందుకంటే ఇప్పుడు దాని మీద పెట్టుబడి పెట్టినాడు అసలు పొరపాటు నష్టం అవట్లేదు వాడికి. మీకు అర్థం కాలేదు కదా? కొంచెం లేట్ పికప్, నిదానంగా అర్థమవుతుంది. అంటే మనుషులలో అన్ని రోగాలు వచ్చేసినాయి. నేను ప్రారంభంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పేటకు ఎదురుగా 24 గంటల హాస్పిటల్ అది.
ఎవరన్నా ఏమో పేరు చెప్తారు పేరు క్లినిక్ అవుతుంది రైట్ గోవర్ధన్ కదా గోవర్ధన్ డాక్టర్ ఉంటారు మనోళ్ళు దేనికని అడిగిపోతాం ఇప్పుడు ఏమిలే పని మా కాలేజీలో పడుకుంటారు మెడికల్ ఏదైనా మీరు గమనించండి ఈ 5 సంవత్సరాలలో ఈ చుట్టుపక్కల ఎన్ని హాస్పిటల్ ఓపెన్ అయ్యాయో మీరు పరిశీలించండి. నాకెందుకు ఆ పని మీరే ఈ తిరుమల శాఖ నుండి మీ సరౌండింగ్ లో ఎన్ని హాస్పిటల్, ఎన్ని క్లినిక్, ఎన్ని మెడికల్ షాపులు వచ్చాయో మీరే పరిశీలించండి. అయితే వాడు లాస్ అవ్వట్లేవాడు. ఇప్పుడు ఒకటి టీఆర్ని పెట్టాడు, వాడు పక్కనే ఒక టీఆర్ని పెడితే మొత్తం మీద వాడుకో ఈడుకో లాస్ ఖర్చు ఎవరికో లాస్ వచ్చేస్తాం. వాడు హోటల్ పెట్టాడు, వాడు ఎదురునే హోటల్ ఒకటి పెట్టాడు అనుకోండి, వాడికి ఖచ్చితంగా లాస్. కానీ ఎన్ని హాస్పిటల్ పెడుతున్నా ఎవరికి లాస్ అవ్వట్లేదు. వాడు పెట్టుబడి ఖచ్చితంగా వాడు ప్రతిఫలం పొందేస్తున్నారు. కారణం ఏంటంటే మనుషులలో ఇన్ని రోగాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్యం, ఏదో బలహీనమతో, ఏదో ఒక శరీర బలహీనము చేత హాస్పిటల్కి వెళ్తూనే ఉన్నారు. ఖచ్చితంగా నెల నెలకు వారికి సదింపులు రాస్తూనే ఉన్నారు. వీటన్నిటికీ ఒకే కారణం ఏంటో తెలుసా? ఈరోజు రోగాలు ఎక్కువైపోయి. రోగాలు ఎక్కువపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? మనసులో నెమ్మది లేక. మనసులో నెమ్మది లేకుండానే, మనసులో సమాధానం లేకుండానే ఆలోచించి 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 బీపీ పెరిగిపోతుంది, షుగర్ వచ్చేస్తుంది. నరాలు బలహీన పడిపోతున్నప్పుడు ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా లేనిపోయిన బలహీనతలు. వీటన్నిటికీ ఒకే కారణం, వారికి దేవుడిచ్చిన సమాధానము వారిని ఏలుబడి చేయటం లేదు. అయితే ఈ దినం వరకు మీతో చెప్తున్నారు, ఈ దినం ఒక తీర్మానం తీసుకొని ఇక మీద కుటుంబముగా మేము కూడుకుంటున్నప్పుడల్లా ప్రభుని మహిమపరుస్తాం, ఆయన ధ్యానిస్తామనబడిన వైరాగ్యం తీర్మానం మీలోకి రాగలిగితే మీ మధ్యలోనికి ఆయన దిగి వస్తాడు, మీకు సమాధానమును ఆయన కలుగజేస్తాడు. హల్లెలూయా. రోమా పత్రికలో ఒక మాట ప్రభు అంటాడు, చదవండి. 16వ అధ్యాయం 20వ వాక్యం. రోమా పత్రిక 16:20. సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకద్రొక్కించును. అలా పైకి. ఆ వాక్యం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆలోచించారా? గమనించారా? ఆ వాక్యము చాలా డిఫరెంట్గా ఉంటుంది. సమాధానకర్తయగు దేవుడు అపవాదిని చితకద్రొక్కుతాడు అని ఉండదు అక్కడ. సమాధానకర్తయగు దేవుడు అపవాదిని నీ కాళ్ళ క్రింద చితకద్రొక్కిస్తాడు. నేను స్తోత్రం చెప్పు గట్టిగా. నేను దొక్కుతాను అలా. మన అంతండి యేసు ప్రభు తొక్కిది అది లేకపోయినాక చెప్పలేదండి. అయితే ప్రభు ఏమన్నాడంటే, ఈ దినం మొదలుకొని మీ కాళ్ళ చేత దాన్ని తొక్కిస్తా. అయ్యా నువ్వు చెప్పేది బాగానే ఉంది కానీ అయ్యా, మాకు దాంతో తొక్కించుకొని అలవాటునైనా ఏం మాత్రం దానిని తొక్కలేం బాబు. దాని జోలికి ఎందుకయ్యా వాక్యం చెప్పయ్యా, మళ్ళీ రాత్రి వస్తున్నాడు. కొంతమంది తొక్కిందన్న తొక్కింది. మరి అమ్మని పిలవకూడదా? పిలిచినా దున్నపోతుల మీద పోతున్నాం. పిలిచినా లేపకూడదంటే యాడా చేతిపైన కూర్చుంది. అది మరి లేకపోయినవా యాడలేచాను కాళ్ళ మీద కూర్చుంటే, మరి గట్టిగా అరిసిన పిలవపోయిన అరవనిట్ల గొంతు మీద కూర్చోండి. నిన్ను దొక్కేదానికి ఎన్ని దయ్యాలు వచ్చినాయి చూడు. ఏమంటే
కొంతమంది చెప్తుంటారు అన్నా తొక్కి పడేస్తున్నాను ఎంతకాలం తొక్కించుకున్నాం వాడి చేత. దేవుడు స్తోత్రం చెప్పు గట్టిగా. అయితే పొరపాటున ఈ రోజుకి నా జోలికి రావాలి. మా చెప్పలేదు రాను, వాళ్ళైతే చెప్పరులే. వాళ్ళకి భయం అప్పుడే మొహంలో భయం చూడడానికి ఒకవేళ ఆమెనంటే ఒక్కయ్యేమో రాత్రి. మీ అందరూ కూడా నేను ప్రార్థన చేశాను, భయపడకుండా చెప్పండి ఆమెనండి. చూసినవా కన్ఫర్మ్ అయిందా? అది ఇప్పుడు పొరపాటున వాడిని నేను తొక్కిన చరిత్ర ఉంది, కానీ వాడి చేత నేను తొక్కించుకోను. హల్లెలూయా. మరి నీకు అలవాటు ఏంది? సాగు దారిలో పోతున్నా చూసి జరిగిపోయి రాత్రి అంతా నిద్ర రావట్లేదన్నా. ఏమైంది అక్క? పక్కన సాగు అయితే ఒక సాగుకి లేదు, మరి నీకేదో నిద్ర రావట్లేదు? సాగు చూసినవా? లేదు. మరి ఇంకేందక్క? సాగు పూతలు కింద పడితే తొక్కిన. అది సాగు పూతలు కింద పడితే తొక్కితే వీళ్ళకి భయం చూసినవా? ఏంది 6 చచ్చినోడు వస్తలే రాత్రి తొక్కేదని. మనం తొక్కించుకునే వాళ్ళం కాదు, అపవాదిని చెత్తగా దొరికే వాళ్ళం మనం. హల్లెలూయా. ఆ మాట మీరు బాగా గమనించండి. సమాధానకర్త యొక్క దేవుడు మీ కాళ్ళ చేతనే వాడిని చెత్తగా దొరికిస్తాడు. అంటే అర్థమే, ఏం చేత తొక్కిస్తారంటే, నా పిల్లరా మీరు కుటుంబంగా కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు వాడు మీ కాళ్ళ చేత త్రొక్కబడుతాడు. వాడు చెప్పండి హల్లెలూయా. కుటుంబ ప్రార్థన కానీ మీరు లేకపోతే, భార్య భర్తలు పిల్లలు కూడుకొని ప్రార్థించే ఆ ప్రార్థన బలము కానీ కుటుంబంలో లేకపోతే, రాకపోతే వాడు మిమ్మల్ని తొక్కుతాడు. కానీ కుటుంబ ప్రార్థన ఒకరికొకరు చేతులు పట్టుకుని ప్రభుని ధ్యానించి ప్రభుని ఆరాధించి మీరు ప్రార్థన చేయగలిగితే వాడిని తొక్కే యొక్క అధికారం దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. సమాధానకర్త యొక్క దేవుడు అపవాదిని మీ కాళ్ళకి తొక్కిస్తాడు. ఎందుకంటే ఈ అపవాదే మీ కుటుంబంలో సమాధానం లేకుండా చేసే, ఈ అపవాదే మీ కుటుంబంలో కలతలు పెట్టే, ఆ అపవాదే ఒకరికి ఒకరు సమాధానం లేకుండా కుటుంబాన్ని పతనము చేసే వాడిగా తొక్కితే మీకు సమాధానం కలుగుతుంది. వాడిని తొక్కాలంటే ఒకే ఆయుధం ప్రార్థన. మీరు ప్రార్థిస్తున్నప్పుడు వాడు తొక్కబడతాడు. మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి దినానికి ఒక్క మారైనా, అది ఏ సమయమో, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలము 1 గంట మీరు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయండి. మీ కుటుంబంలో ఆ దినము మొదలుకొని సమాధానం ఎలా ఏలుబడి చేస్తుందో మీరు రుచి చూడగలుగుతారు. ఫోటో చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రియులారా, ఒకటి ఆయన వారి మధ్యలోకి వచ్చి సమాధానం కలుగు చేశారు. రెండవ మాట చదవండి పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 13వ వాక్యం. 147వ అధ్యాయము 13వ వాక్యం. ఆయన నీ కుటుంబల గడియలు బలపరుచున్నాడు, నీ మధ్య నిన్ను ఆశీర్వదించున్నాడు. మళ్ళీ చదువుమా. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరుచున్నాడు, ఆయన నీ గుమ్మములను గడియలను బలపరుచుచున్నాడు. ఆయన నీ మధ్యలోనికి వచ్చి నీ పిల్లలను ఆయన ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. రెండవదిగా ఆయన మన మధ్యలోనికి వచ్చి ఏం చేస్తాడు? ఒకటి, నీ కుటుంబానికి సమాధానం కలుగజేస్తాడు. 2, ఆయన నీ మధ్యలోనికి వచ్చి నిన్ను, నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను ఆయన ఆశీర్వదింపజేస్తాడు. మన ప్రయాసం అంతా అదే కాదండి.
తల్లిదండ్రులుగా మన యొక్క ప్రతిరోజు ప్రార్థన లేకపోతే ఆశ అని చెప్పొచ్చు. ఏంటి ఆశ? ఏంటండి మన ఆశ ఏంటి? నా ఆశ ఏంటి? నేను ఎంతదా సేవకుడినైనా 2 బిడ్డలకు నేను తండ్రి. నేను ఎంత చేస్తున్నా, ఎంత పరిగెత్తుతున్నా నా దృష్టి ఖచ్చితంగా వారి మీద ఉంటుంది. ఏమని ఉంటుంది? నా పిల్లలు భవిష్యత్తు ఆశీర్వాదకరంగా మారాలి. ఈ ఆశ ప్రతి ఒక్కరికి ఉంది కదండి. ఉందా లేదా? ప్రతి ఒక్కరికి మా పిల్లల యొక్క భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలి అన్న వాళ్ళు కుడి హస్తం ఎత్తి ఆమేనని చెప్పండి. ఇదేదో పూర్తిగా ఆఫ్ చేసి ఇచ్చిన, ఎక్కువ మాట్లాడుతున్నాను ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియులారా, ప్రతి తల్లిదండ్రుల యొక్క ఆశ మా వారి యొక్క పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలి. నేను సిఆర్పిఎఫ్లో ఒక ఆయన అంటాం ఏంటంటే, ఒక సంవత్సరానికి తన కుమారుడికి ₹1,00,000 ఫీజు కడుతున్నాడు. ఒక సంవత్సరానికి కాలేజీ ఫీజు ₹1,00,000. 3 సంవత్సరాలు, 3 సంవత్సరాలకి 3 లక్షలు. నేను అన్నాను నేను సంపాదించే సంపాదన అంతా తీసుకుపోయినట్టుకుంది అని అంటే, ఇంకేం చేస్తామన్నా, తప్పదు కదా, ఖచ్చితంగా కట్టాలి. ఎందుకంటే మేము కష్టపడ్డాం, ఆ కష్టం నా బిడ్డలు పడకూడదు. వాళ్ళ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి. ఖచ్చితంగా ఈ యొక్క ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సరే, ఇప్పుడు మన పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలి, మనం ఏం చెయ్యాలి? సో పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలి. చాలా మంది ఇన్సూరెన్స్లు కడతాం. ఇన్సూరెన్స్ అంటే బ్యాంకులో డిపాజిట్ చేసేది ఒక పక్క, పోస్ట్ ఆఫీసులో డిపాజిట్ చేసేది ఒక పక్క, ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్, ఎల్ఐసి ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఇవన్నీ కడుతున్నారు. మరి మీరు కట్టారో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ఇప్పుడు అదే ట్రెండింగ్లో ఉంది. నాకు కూడా రోజుకి 3 ఫోన్లు వస్తూ ఉంటున్నాయి. సార్ ఆ ఇన్సూరెన్స్ కట్టండి సార్, ఈ ఇన్సూరెన్స్ కట్టండి సార్. సరే, రోజు ఫోన్ చేస్తాము దాని గురించి. వీళ్ళు బాగా ఏందో చూద్దామని చెప్పి, సరే ఏంది అడుగు అంటే, సార్ మరి మీ పిల్లలకి ఇన్సూరెన్స్ సార్, అది సార్ ఈ సార్ అంటే, మనకు అట్లాంటి అలవాట్లు ఎవరికి లేవండి మా కుటుంబంలో, అది ఇంకేమన్నా ఉందండి చెప్పాను. సార్ మీకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది సార్ అన్నాను. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంది అని అడిగిన. సార్ మీరు 25 సంవత్సరాలు డబ్బులు కట్టండి. 25 సంవత్సరాలు మీరు డబ్బులు కడితే మీరు కట్టే అమౌంట్ మొత్తం ఎంత అవుతుందంటే 8 లక్షలు వస్తుంది. కానీ మేము నీకు 27 లక్షలు ఇస్తాము సార్ అన్నాం. నాకు కూడా బాగుంది, మనకి వయసు అయిపోద్ది. వయసు అయిపోయినప్పుడు అప్పుడు మనం కష్టపడేది బాగుంది అనుకొని, సరే 28 లక్షలు ఖచ్చితంగా ఇస్తారు కదా. ఏం సార్? లేదు సార్, ఇది కొన్ని 100 సంవత్సరాల నుంచి ఉంది సార్ ఈ పాలసీ. మరి ఏం మోసాలు చేశారు, ఏం జరగదు సార్, మీరు నెలకు కట్టండి సార్, మీరు కట్టే 8 లక్షలు అవుతుంది సార్, మరి మీకు ఇచ్చేది మాత్రం 27 లక్షలు ఇస్తాం సార్ అన్న. బాగుంది అనుకుని నేను కూడా ఎప్పుడు ఇస్తారని అడిగా. మీరు చచ్చిపోయిన తర్వాత ఇస్తాం సార్ అన్న. పొద్దున్న నా సాగు కోరుకుంటారు వాడు. నేను నాకేది ఇస్తావా సార్, మీ వైఫ్కి మీ పిల్లలకి ఇస్తాం సార్. అదే అందరా కట్టేదేమో నేను, తినేదేమో. ఏం మోసాలో ఇవి. లేదు సార్, ఇది మీ కొరకు కాదు సార్, కథకళ మీ పాలన పోతే మీ పిల్లలకి ఎవరు సార్ దిక్కు, ఈ డబ్బులు వాళ్ళకి ఇస్తాం సార్ అంటే ఏం మాట చెప్పకొచ్చారంటే, మీ పిల్లల భవిష్యత్తుకి ఇది మంచిది సార్ అని చెప్పకొచ్చారు.
నేను చెప్పాను, నేను పాస్టర్నండి, నేను నా పిల్లల భవిష్యత్తు కొరకు ఈ ఇన్సూరెన్స్ గారి ఆశీర్వాదం నా మోకాల ప్రార్థనే సార్ నాకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఇవి కట్టుకోవటం కాదు మనకు ఆశీర్వాదం, నా పిల్లల ఆశీర్వాదం అది కాదు. ఇదేమో నా పిల్లల చాలా మంది పిల్లల జీవితాలు చూస్తున్నప్పుడు పరిస్థితులు చేజారిపోతున్నాయి, ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. వారికి వయస్సు రాకమునిపే, జీవితాలు ప్రారంభించకమునిపే వారి జీవితాల్లో ముగించబడుతున్నాయి. ఎంతమంది చూడండి. నాలుగు నెలలు 5 నెలలు అనుకుంటారు. మా ఇంటి దగ్గర ఉన్న ఒక యవ్వనస్తుడు 17 సంవత్సరాల వయసు, 1,30,000 బైక్ కావాలని పిజివారం చేసి పట్టుదల కలిగి వాళ్ళ అమ్మ నాయన ఏడ్చి బైక్ తీసుకున్నారు. 1,30,000. నా పిల్లరా, మొదటి డ్యూ కూడా అట్లా అంతకు ముందే పిల్లలతో రేస్ కలిగిపోయి ఆ మధ్యలో ఉన్న డిబేటర్ని గుర్తించి ఇన్స్ట్రుమెంట్ తీసి సిరు పట్టబడ్డారు. స్పాట్లోనే చనిపోయి 17 సంవత్సరాలు. వాడి జీవితమే ప్రారంభించలేక కాదు, అప్పుడే వాడి జీవితము సుఖించలేదు. నేను ఒక మాట చెప్తాను జాగ్రత్త. రాబోతున్న జనరేషన్, రాబోతున్న తరంలో మన పిల్లల విషయమై అయినా నీ మోకాలు వంగాలి దేవుడు ఎదుట. మన సంఘంలో పసిపిల్లలు ఎక్కువ, చంటిబిడ్డలు కలిగిన తల్లిదండ్రులు ఎక్కువ. వీళ్ళందరూ జాగ్రత్తగా ఎప్పుడు భార్యతో పెరుగుకోవటము, పీకోవటము, అరుసుకోవటము, తిట్టుకోవటము, గలమ చేసుకోవడం, గలమ ఈ మానన్నాక తల్లిదండ్రులుగా మీ పిల్లలకు మీ ప్రార్థన ఆశీర్వాదకరంగా ఉండాలనేది మీ దృష్టిలో ఉండాలి. మీ పిల్లల జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలో శాపంగా మారాలో మీ మోకాల మీద ఆధారపడ్డాయి. మీరు కుటుంబంలో ప్రార్థిస్తున్నప్పుడు ఆయన మీ మధ్యలోకి వచ్చి మీ పిల్లలు ఆశీర్వదిస్తాడు. ఆయన మీ జీవితము ఒకవేళ ఎలా ఉండదు, కనీసం మీ పిల్లల జీవితం అన్న ఆశీర్వాదకరంగా మారిపోవాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో యెషయా ప్రవక్త ఒక అద్భుతమైన మాట అంటాడు. చదవండి, 54వ అధ్యాయం 13వ వాక్యం. యెషయా గారు, నీ పిల్లలందరూ వారు ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అదే సమాధానము కలుగును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియులారా, మీరు గమనించండి, నీ పిల్లలకు యెహోవా ఉపదేశం అందిస్తాడు. మన పిల్లల జీవితాలు ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటాయంటే మన పిల్లలకు దేవుని ఉపదేశము నేర్పించాలి. పెళ్లి చేసుకుని పిల్లలకు అనేది పెద్ద విశేషమే కాదండి. ఆ పిల్లలకు ఒక ఆశీర్వాదకరమైన తల్లిదండ్రులుగా మనం ఉండాలి. అది గొప్ప సంగతి. హల్లెలూయా, హల్లెలూయా. వారికి మనం ఎలాంటి ఫ్యూచర్, ఎలాంటి భవిష్యత్తును వారి కొరకు మనం సిద్ధపరిచామన్నది చాలా ప్రాముఖ్యం. ఏం సిద్ధపరుస్తున్నాం మన పిల్లలకు? మనం ఏం నేర్పిస్తున్నాం? మన పిల్లలకు మనము దేవుని ఉపదేశం నేర్పించాలి, దేవుని వాక్యం నేర్పించాలి, దేవుని భయం నేర్పించాలి. దైవ సేవకుని యొక్క భయములో పిల్లలు పెంచాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిన్న వయసు నుంచి ఏ దైవ సేవకులన్నా మాకు భయమని అట్లా పెంచారు నాన్నగారు. చిన్న చిన్న విషయాలకు ఏదైనా పాస్టర్లు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ చేత చెప్పి కూడా తిట్టిస్తారు మమ్మల్ని. ఏం తిట్టే చాట ఈయన మామూలుగా చెప్తారు. వాళ్ళు అంటారు కదండి, ఏం చేస్తున్నావురా, ఏం చేస్తున్నావు ఇప్పుడు అంటే ఏం చెప్తాం,
మౌనం ఏం చేస్తుందో 9th క్లాస్ 2 సార్లు పల్చి కొట్టింది అని వాళ్ళు ఏం జరిగింది ఎందుకో ఏంటి అని అడుగుతారు. ఏం చేస్తావు ఇది మొత్తోడు చదువు ఎక్కదు ఎక్కడ బతుకుతలేడు ఏం చేస్తాడు వాళ్ళు చెప్తారు. అరే నువ్వు మీ నాయన పాస్ అయిపోయింది ఎక్కడుండాలి నువ్వు చదవద్దురా ఫెయిల్ అయి కూర్చుంటారు ఇంట్లో ఇంగ్లీష్ క్లాస్ ప్లేట్ చెప్తారు వాళ్ళు చెప్తారు. వచ్చిన సేవకుడు అల్లం తిట్టించారు. మందిరంలో ఉన్న పదార్థం ఉంచుతారా అప్పట్లో ప్రార్థన ఎన్ని గంటలకి 5 గంటలకల్లా ఆరాధన ప్రారంభం వేడుకోజాము 5 గంటలు ప్రార్థనకి. మన పిల్లలు ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కరోజే కాదు సార్ సెలవు కాబట్టి పడుకొని నిద్రపోతున్నారు అని నిద్రపెట్టి వస్తారు మనోళ్ళు. మా అమ్మ ఏం చేస్తుంది తెలుసా కనికరం లేకుండా నిద్రపోతుంది నీళ్లు పోతుంది దెబ్బకి లేదు కూర్చోండి రెడీ అయ్యి ఎప్పుడు వేకుజ చీకటి ఉంటుంది అప్పుడు వెళ్ళి మందిరంలో కూర్చుంటే తూగుతా ఉంటుంది నిద్రపోతుంది. చిన్నపిల్లలు తూగుతా ఉంటుంది డ్రమ్ము కరిసిరాతరు నిద్రవుతుందండి నీకు ఎన్ని అనుభవాలు అట్లా. అలాంటి కఠినమైన మాటలు అలాంటి ఉపదేశమే ఇప్పుడు నాకు ఆశీర్వాదకరంగా మన పిల్లలకి దోమ కూడా తగలకూడదు. అట్ట సాగుతుంది పంటేస్తారా మాట పంటేస్తారా యాడికి పోయిరా అని అడిగితే కాలేజీకి పోయినాను అక్కడ నువ్వు ఆపక్క వాడికి మా ఎస్తా నీ భయం లేదు వాడికి. ఆయన భయం అయితే అసలు లేదు కనీసం సేవకుడు భయం అన్న పెంచని అంటే రాత్రి పెట్టుకొని ఎదురుపోయినట్టు అంటే ఒక్కరోజే కదన్నా పాపము ఈ మధ్య ఒకటి తాగి ఏదో పెళ్లిలో డ్యాన్స్ చేస్తుంటే ఆ వీడియో నాకు దొరికింది. పని పెట్టుకోవడం వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్తాను పనికి మా ఏంట్రా పనికి మా సిగ్గుపోతుందిరా నా సంఘం అని చెప్పుకునే దానికి అలాంటి వాళ్ళ అమ్మ ఏమన్నారు మీరేమంటారు ఏమంటారు మీరు కూడా అట్లా అని ఏమంటారు తెలుసా ఎప్పుడు తాగట్లేదు ఫస్ట్ ఎప్పుడు అవసరం తాగుతులే పిల్లి తెలుగు సాక్షి ఎప్పుడో ఒకసారి తాగుతున్నాం అంటే తాగమని ఆమె చెప్పినట్టు కదా ఇప్పుడు చెప్పలేదంటే ఏమనాలి అడుగన్నా నువ్వన్నా అడుగన్నా నీ భయమన్నా పెట్టా 4 దెబ్బలు కొట్టాలో వాళ్ళే మరి భయం పెట్టన్నా మరి ఏదన్నా ఇప్పుడే అక్కడ మారుతుందో భయమేస్తుందన్నా అనొద్దు తల్లిగా ఎప్పుడు తాగు ఎప్పుడో ఒకసారి నువ్వు కూడా తాకు ఎప్పుడో ఒకసారి సరిపోతుంది ఆయనకి మారుందా పాపం వచ్చేస్తుందండి. తల్లిదండ్రులుగా పిల్లల్ని పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందిగా. ఏం నేర్పిస్తున్నారు పిల్లలకి ఏం నేర్పిస్తున్నారండి మన పిల్లలకు మనం దేవుని ఉపదేశం నేర్పించాలి దేవుని భయం నేర్పించాలి దైవ సేవకుడు యొక్క భయం నేర్పించాలి. దేవునికి భయం కలుగును గాక హల్లెలూయా. అప్పుడే వారి జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. మన మధ్యలోకి వచ్చి ప్రభు ఏం చేస్తారంటే 1 మనకు సమాధానం కలుగు చేస్తారు 2 మన పిల్లలను ఆశీర్వదిస్తారు. 3వ మాట దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 24-25 వాక్యం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 24-25. ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేస్తాం కదా అని తన మంత్రులను అడిగిన వారు రాజా సత్యమే అని రాజుతో ప్రభుత్వం ఇచ్చింది. అందుకు రాజు నేను 4 మనుషులను బంధకములలో లేక అగ్నిలో సంచరించి చూస్తున్నాను వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాడి రూపము దేవదూతల రూపమును
పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకి దగ్గరకు వచ్చి శద్రకు మేషకు అబ్నేగోనులతో యవ్వనులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రండి అని పిలువగా శద్రకు మేషకు అబేద్నెగో ఆ అగ్నిలో బయటకు వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంతానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండాటయు చూచిరి. నెబుకద్నెజరు శద్రకు మేషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూత నంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించెను. గట్టిగా సపోర్ట్లు కొట్టండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడ్డారు. శద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడి రాత్రంతా అగ్నిలో కాల్చబడ్డారు. సహజంగా ఒక మనిషి కాలితే 3 సూచనలు కనపడతాయి వారి మీద. ఒకటి, మొట్టమొదటిగా వెంట్రుకలు కాలుతాయి. అవునా కదండి? వెంట్రుకలు కాలుతాయి. 2, వస్త్రాలు కాలుతాయి. 3, వాసన, స్మెల్. ఏమండి, ఎవరన్నా కాలిపోయిన వాసన ఊరంతా కంపు వచ్చిపోతుంది. వీళ్ళు రాత్రంతా కాలారు. ఈ 3 సూచనలు వారి మీద కనపడలేదు. హల్లెలూయా. ఎప్పుడంతా కాలారు? అర్ధగంట, గంట, రాత్రంతా కాలారు. వాళ్ళ వెంట్రుకలు కాలేదు, వస్త్రములు కాలేదు, వాళ్ళ మీద కాలిన వాసన కూడా రాలేదు. వీళ్ళు ఎక్కడున్నారు? ఇంతకీ అమ్మ అందరూ చెప్పండి, ఎక్కడున్నారు? బైబిల్లో రాయబడిన మాట, అగ్నిగుండమును 7 మండించారంట రాజు. వీళ్ళ మీద కోపంలో 7 మండించారు. వీళ్ళు ఈడ్చుకొని పోయి అగ్నిగుండంలో వేసిన బండ్రోతులు ఆ శగ తగిలి వాళ్ళు పడిపోయి వాళ్ళు కాలిపోయారు. వీళ్ళు ఈడ్చుకొని పోయిన వాళ్ళు ఆ శగ తగిలి కాలి వాళ్ళు పడిపోయి మంచి అయిపోయారు. వీళ్ళు రాత్రంతా ఉన్నారు, కానీ కాలిన వాసన కూడా వారి మీద రాలేదు. ఏం జరిగిందంటే నా ప్రియులరా, వీళ్ళు ముగ్గురు మధ్యలో అగ్నిగుండములోనికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారంటే, అగ్నిగుండములో ఈ 2 చేరి దేవుని నామమును మహిమపరిచారు. హల్లెలూయా. ఇలా కాలిపాపం చూడాలని రాజు పాప రాత్రి అంతా చూస్తా ఉన్నాడు. వాళ్ళేమో హ్యాపీగా ప్రభువుకు ఆరాధన చేస్తా ఉన్నారు. రాజు బాగా వేశారు. ఎంతమంది వేశారా? అయ్యా 3 వేశారు. మరి అందరూ కాలిపోవట్లేదు. మరి కాలిపోలేని ఒక పక్కన పెడితే వాళ్ళ మధ్యలో 4వ వ్యక్తి కనపడుతున్నాడు. అగ్ని జ్వాల కంటే ప్రకాశవంతంగా కనపడుతున్నాడు. ఎవరా అంటే వారు ఆరాధిస్తున్న దేవుడు అగ్నిగుండములోనికి వెళ్ళి వాళ్ళు ఆరాధిస్తుంటే పరలోకంలో ఉండలేకుండా అగ్నిగుండములోనికి ఆయన దిగి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైన దేవుడు అండి. ఏం చేశాడు ఆయన? అగ్నిగుండములోనికి వచ్చంటే అగ్ని బలమును చల్లార్చి పడేశాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. అగ్ని 7 మండుచుండినను అగ్ని జ్వాలలు సాగలేవునే తీర్చులే హారము అగ్ని 7 మండుచుండినను
ముగ్గురుగా కూడి ప్రార్థన చేసిన అక్కడికి కూడా ఆయన దిగి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఉన్నది అగ్నిగుండమైనా సరే, అంటే అగ్ని శోధనల మధ్యలో నీ కుటుంబం ఉన్నా సరే, అల్ల మధ్య పట్ల మెట్లాడుతూ ఉన్న సముద్రపు మధ్యలో ఉన్న ఓడలని ఉన్నా సరే, మీరు ఇద్దరు ముగ్గురుగా కూడి ఆయన నామమును ధ్యానిస్తున్నప్పుడు, ఆయన ప్రార్థిస్తున్నప్పుడు, అది అగ్నిగుండమైన ఎర్ర సముద్రమైన నా ప్రభు అక్కడికి దిగి వస్తాడు. నేను స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన ఎంత గొప్ప దేవుడండి. ఆయనను వాళ్ళు ఈడ్చుకొని వచ్చి అడ్డుగుండం వేసిన బండ్రోతులు సగదగిరి పడి చచ్చిపోయారు. వీళ్ళు రాత్రంతా అగ్నిలో తిరుగుతున్నారు, వారికి ఏ హాని కలగనివ్వలేదు. హల్లెలూయా. ఎందుకనంటే వారు ముగ్గురుగా కూడి ప్రభుని ధ్యానిస్తే సింహాసనం విడిచి వారి మధ్యలోకి వచ్చేసాడు. పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథము చాలా ప్రాముఖ్యమైనది. దానియేలు గ్రంథంలో చాలా అద్భుతమైన ప్రాముఖ్యమైన 2 సన్నివేశాలు కనబడతాయి. ఏంటి ఈ 2? ఒకటి అగ్నిగుండం, 2 సింహాల బోధ. మీరు గమనించండి, సింహాల బోధలోకి వెళ్ళి దానియేలు ప్రార్థన చేశాడు. వీళ్ళు కూడా చెప్పలేదండి, కాదు. ఆడికేమో దేవదూతలు పంపించి సింహాల నోరులు కట్టేశాడు. ఏడకైతే ఏకంగా ప్రభేదికి వచ్చేసాడు. హల్లెలూయా. దానికి కారణం ఏంటి? ఈడ ఒక్కడగా ప్రార్థన చేశాడు, దేవదూతలు వచ్చాయి. అక్కడ ఇద్దరుగా ముగ్గురుగా కూడి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు వారి మధ్యలోకి వచ్చేసాడు. హల్లెలూయా. వారి మధ్యలోనికి ప్రభు వచ్చి ఏం చేశాడంటే అగ్ని బలమును చల్లారి చేశాడు. అగ్ని స్వభావం ఏంటంటే, అగ్ని స్వభావం ఏంటి? అగ్ని, గాలి, నీళ్లు, ఈ 3 ఎవరు ఆపలేరు. గాలిని ఆపగలుగుతారా? అగ్నిని ఆపగలుగుతారా? నీటిని ఆపగలుగుతారా? ఆపలేరు. అయితే బైబిల్లో నా ప్రభు గాలిని గద్దించాడు, సముద్రాన్ని అమలుపరిచాడు, అగ్నిని చల్లార్చాడు. ఎంత అద్భుతమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నామని మనం. నీవు అగ్ని మధ్యలో ఉన్నా అక్కడికి నా ప్రభు దిగి వచ్చి వాటి బలాన్ని చల్లార్చాడు. రాత్రి ప్రభు నీతో చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు అగ్ని శోధన మధ్యలో ఉన్నావే, సముద్రములో చాలవుతున్న అలలు నిన్ను ముంచే పరిస్థితుల్లో ఉన్నాయి. అయ్యో నా జీవితము చేజారిపోతుందని పరిస్థితులు, కుటుంబము విరిగిపోయేటట్టు అనుకుంటున్నావేమో. విశ్వాసముతో దైవ సేవకుడుగా ప్రవచనాత్మకం చెప్తున్నారు. మీరు ఈ దినమే కుటుంబ ప్రార్థన ప్రారంభించండి. మీ మధ్యలోకి నా ప్రభు దిగి వస్తాడు. మిమ్మల్ని కాల్చివేయాలబడిన అగ్ని బలాన్ని నా ప్రభు చల్లారుస్తాడు. అగ్ని బలమును చల్లారుస్తాడు. ఆయన అంటాడు, అగ్నే మండుతుంది అనుకుంటే ఆ అగ్ని కంటే ప్రకాశవంతంగా మండుచున్న ఈయన ఎవరురా? వారు ఆరాధిస్తున్న దేవుడు రాజా. ఆరాధిస్తున్న దేవుడు నీ మధ్యలోనికి వచ్చి నీ శ్రమల బలాన్ని చల్లారుస్తాడు, నీ శత్రువుల బలాన్ని చల్లారుస్తాడు, నీ పోరాటములను హతము చేస్తాడు. ఆయన నీ మధ్యలోనికి వచ్చి నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. ఆయన నీ మధ్యలోనికి వచ్చి నీ కుటుంబానికి సమాధానం కలుగజేస్తాడు. అయితే ఎవరి మధ్యలోనికి ఆయన వస్తాడు? ఎవరి మధ్యలోనికి వస్తాడు? ఎక్కడ 2 లేక 3 కూడి ఆయన నామమును ధ్యానిస్తారు, వారి మధ్యలోనికి ఆయన వస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంతవరకు ఒకవేళ కుటుంబ ప్రార్థన మీరు లేకపోతే ఈ దినం మొదలుకొని ప్రార్థించండి. మేమిద్దరమే ఉన్నామయ్యా, పిల్లలు ఊరి దగ్గర ఉన్నారు, ఓకే రైట్, మీరు ఇద్దరే మోకరించి ప్రార్థించండి. అయ్యా మేము 4 ఉన్నాం, ఇంకిద్దరు ఊరి దగ్గర ఉన్నారు, ఓకే మీరు 4 ప్రార్థించండి. ఒక దినానికి ఒక్క పూట అయినా 1 గంట సేపు మీరు ప్రార్థించి, మీరు కుటుంబంగా ప్రార్థిస్తున్నప్పుడు మీ మధ్యలో నా ప్రభు వస్తారు, మీ పరిస్థితులన్నీ మారుస్తారు. అతి కృప దేవుడు 50 మందికి అనుగ్రహించును గాక.